అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 8. ليحق الحق ويبطل الباطل ولو كره المجرمون. ఆయత్ నంబర్ 8. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యముగా అసత్యం అసత్యముగా నిగ్గు తేలాలన్నది ఆయన అభిమతం. 11. అల్లాహ్ అభిష్టం మరోలా ఉంది. ఒకసారి మీరు ఎలాగైనా శత్రువును మార్కుంటే శత్రువు బలం కాస్త క్షీణిస్తుంది. ఈ పరిణామం దుర్మార్గులకు మింగుడు పడినా పడకపోయినా దైవ సంకల్పం మాత్రం జరిగి తీరుతుంది. ఆయత్ నంబర్ 9. إذ تستغيثون ربكم فاستجاب لكم أني ممدكم بألف من الملائكة مردفين. ఆయత్ నంబర్ 9. సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి నేను 1000 మంది దూతలతో మీకు సహాయం చేస్తాను, వారు ఎడదెగకుండా ఒకరి వెనక ఒకరు వస్తుంటారు అని చెప్పాడు. 12. ఈ యుద్ధంలో ముస్లిం యోధుల సంఖ్య 313 మాత్రమే. మరోవైపు అవిశ్వాసులు 3 అధికంగా ఉన్నారు. అంటే వారు దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. చూడబోతే ముస్లింల దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అదే సమయంలో అవిశ్వాసులు సాయుధులై వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలకు అల్లాహ్ అండదండలు తప్పితే మరో దిక్కు లేదు. అందువల్ల వారు దీనాతి దీనంగా అల్లాహ్ సహాయాన్ని అర్థించసాగారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన ఒక ప్రత్యేక శిబిరములో ఎంతో ఆత్రంగా తన ప్రభువును మొరపెట్టుకోవడంలో నిమగ్నులై ఉన్నారు. సహీ బుఖారీ కితాబుల్ మగాజీ. అల్లాహ్ వారి ప్రార్థనను ఆలకించి ఆమోదముద్ర వేశాడు. వారి సహాయార్థం ఒకరి తరువాత ఒకరు చొప్పున 1000 మంది దైవదూతలను ఎడదెగకుండా పంపించాడు. ఆయత్ నెంబర్ 10. وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من عند الله إن الله عزيز حكيم. ఆయత్ నంబర్ 10. మీకు శుభవార్తను అందించడానికి తద్వారా మీ మనస్సులు కుదుటపడడానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్ వద్ద నుంచే లభిస్తుంది సుమా. నిస్సందేహంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు. 13. నిజానికి సహాయం అనేది అల్లాహ్ వద్ద నుంచే వస్తుంది. ఆయన తలుచుకుంటే దూతలతో నిమిత్తం లేకుండా నేరుగా కూడా మీకు సహాయం చేయగలడు. అయితే మిమ్మల్ని సంతుష్టపరచడానికి, మీ ఆందోళనను దూరం చేయడానికి దూతలను దింపుతానన్న శుభవార్తను అందజేశాడు. అలా అని దైవదూతలు యుద్ధంలో పాల్గొనలేదని దీని భావం ఎంతమాత్రమూ కాదు. వారు కూడా యుద్ధంలో క్రియాత్మకంగా పాల్గొన్నారని, అనేక మంది అవిశ్వాసులకు దరువు వేశారని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. సహీ బుఖారీ, సహీ ముస్లిం, కితాబుల్ మగాజీ, ఫజాయిల్ సహాబా. ఆయత్ నంబర్ 11. إذ يغشيكم النعاس أمنة منه وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجز الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام. ఆయత్ నంబర్ 11. తన తరపున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్రమత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పరిశుభ్రపరచడానికి, శైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలడానికి
మీ గుండె దిటువును కలిగించడానికి, మీ కాళ్లకు నిలకడను ప్రసాదించడానికి ఆయన ఆ సందర్భంగా మీపై ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. 14. ఉహుద్ యుద్ధములో మాదిరిగానే బదర్ యుద్ధములో కూడా అల్లాహ్ ముస్లింలపై నిద్రమత్తును ఆవరింపజేశాడు. తద్వారా వారికి మనోస్థిమితం కలిగింది, గుండెదడ తగ్గింది. 15. ఆ సమయంలో దేవుడు వారికి ప్రసాదించిన 3వ అనుగ్రహం ఏమిటంటే వారు విడిది చేసిన ప్రదేశం వారికి అనువుగా ఉండేందుకు వర్షం కురిపించాడు. దాంతో వారు తహరత్ ఉజూ చేసి పరిశుభ్రత నొందడానికి, బడలికను తీర్చుకోవడానికి వీలు కలిగింది. మీరు సజ్జనులైన దాసులై ఉండి కూడా నీళ్లకు దూరం అయిపోయారే, అశుద్ధావస్థలో పోరాడితే మీకు విజయం ఎలా వరిస్తుంది అని సైతాను పదే పదే ఆంతర్యంలో జనింపజేస్తున్న దుష్ప్రేరణను పారద్రోడానికి మంచి అవకాశం లభించింది. 16. ఇది దేవుని 4వ అనుగ్రహం. ఆయన ముస్లిం యోధులకు గుండె ధైర్యాన్ని ఇవ్వడమే గాక కదలని కొండల రణరంగంలో నిలవడానికి వారి పాదాలకు స్థిరత్వాన్ని ప్రసాదించాడు.